నమస్తే. నీట్ పేపరు మే 3 తారీఖు లీక్ అయింది. దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. డిమాండ్ ఏందంటే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు కదా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. బాధ్యత వహిస్తూ జవాబుదారీతనం ఉండాలి. దానికి అనుగుణంగా రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. లోక్ భవన్లు ముట్టడిస్తున్నారు. ఈరోజు కూడా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ నేతలు ఈరోజు లోక్ భవన్ కూడా ముట్టడించారు. ధర్నా కార్యక్రమం కూడా చేసిండ్రు. జూన్ 6 తారీఖు కాక్రోచ్ జనతా పార్టీ సామాజిక మాధ్యమంలో పుట్టినటువంటి ఈ పార్టీ అభిజిత్ దీప్కి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర వేల మంది యాక్టివిస్టులు ధర్నా చేసి వాళ్ళు కూడా ఇదే డిమాండ్ చేశారు. ఎట్లా పిల్లల జీవితాలతో మీరు ఎట్లా ఆడుకుంటారు? దాదాపు 5 నుంచి 6 మంది పిల్లలు చనిపోయారు. మీకు బాధ్యత లేదా? జవాబుదారితనం లేదా? ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? ఇవాళ మీరు మళ్ళీ ఎగ్జామ్ పెడతా అంటున్నారు. మేమేం ఫీజు కట్టించుకుంటలేము, ఫ్రీగా రాయొచ్చు మళ్ళీ ఎగ్జామ్ అని చెప్తా ఉన్నారు. కానీ 5 మంది పిల్లలు చనిపోయారు. ఆ పిల్లల ప్రాణాలు ఎట్లా తీసుకొస్తారు చెప్పండి అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే జూన్ 6 తారీఖు కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో ధర్నా చేసింది కదా. సాయంత్రం 5 గంటల వరకు మేము టైం విధిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే చేయలేదు. ఆ రోజుకు గడిచిపోయింది. తర్వాత అభిజిత్ దీప్కే మళ్ళీ పూణేలో కూడా ధర్నా చేసింది. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల వ్యాప్తంగా విడతల వారీగా ధర్నాలు చేయబోతుంది కాక్రోచ్ జనతా పార్టీ. అభిజిత్ దీప్కే కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వదిలిపెట్టమని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన యాక్టివిస్టులు ధర్నాలు దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అయితే ఈరోజు శనివారం కదా, రేపు ఆదివారం కదా, ఈడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, కొందరు నేతలు, యువకులు, యాక్టివిస్టులు ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. అయితే పర్మిషన్ కూడా వచ్చింది. వస్తుంది ఈజీగానే నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్, వాళ్ళు కూడా అదే అంశం గురించి కొట్లాడుతున్నారు కాబట్టి పర్మిషన్ వచ్చింది. అది హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టు. అయితే గన్ పార్క్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలు కూడా వివరించారు. ఒకసారి మాట్లాడదాము. వీళ్ళ డిమాండ్ కూడా అదే. మరి అభిజిత్ దీప్కే వస్తున్నాడా, లేకపోతే ఇంకెవరన్నా వీళ్ళకి సంబంధించిన పార్టీ ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళు వస్తున్నారా? పోలీసులు ఏం పర్మిషన్ ఇచ్చిండ్రు? ఎంతమందితో చేసుకోమన్నారు? ఏ టైం వరకు? ఇవన్నీ డీటెయిల్ ఒకసారి అడుగుదాం. హలో రుచిత్ గారు, నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు. ఓకే. రేపు ధర్నా కార్యక్రమం చేయబోతున్నట్టున్నారు. పర్మిషన్ కూడా వచ్చినట్టుంది. అవునవును. దోమల్గూడ పోలీస్ స్టేషన్ నుంచి మాకు మార్నింగే మేము రీచ్ అవుట్ అయ్యి అప్డేట్ ఇచ్చినాము పోలీస్ సిబ్బందికి, ఇన్స్పెక్టర్ గారికి. విజేత దయ్యా అని సిజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ కూడా వస్తున్నారు కాబట్టి. ఏం పేరు ఒకసారి చెప్తారా? విజేత దయ్యా. ఓకే. సో వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి, నేషనల్ స్పోక్స్ పర్సన్ కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి పోలీస్ కి రీచ్ అవుట్ అయినప్పుడు దే ఇన్ఫార్మ్డ్ us that permission is granted. సో అప్డేట్ ఇచ్చినప్పుడు దే టోల్డ్ us. అంటే అభిజిత్ దీప్కే వచ్చే అవకాశాలు ఏం లేవు కదా? అభిజిత్ దీప్కేకి ప్రేయర్ కమిటీ అంటే ముందు నుంచే కొన్ని స్కెడ్యూల్స్ ఉండడం వల్ల వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా సోషల్ మీడియా రూపంగా ఇంకా మిగతా మాధ్యాల్లో డెలివర్ చేస్తాం, ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు దోమలగూడ పోలీస్ వాళ్ళు మీకు పర్మిషన్ ఇచ్చిండ్రని చెప్తున్నారు కదా, అవును. షరతులు వర్తిస్తాయి అని ఏమన్నా చెప్పినరా? అంటే టైము కానీ, యువకులు జనాభా ఇంతే రావాలి అట్లా ఏమన్నా? అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్ కట్ గా జనరలీ ఏదన్నాకైతే ఏదైతే ఉంటుందో అవే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. హోప్ఫుల్లీ మేము కూడా అబైడ్ అవుతాము ఆ ఇన్స్ట్రక్షన్స్ తోటి. ఏం జరుగుతుంది అనేది ఇంకా రేపు చూడాలి. మేము రిక్వెజేషన్ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము చాలా ఎఫర్ట్స్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు నిరసనలు చేస్తుంటే ఏంటి కాన్స్టిట్యూషనల్ గా అడ్డుకోకుండా కాన్స్టిట్యూషనల్ గా చేయాలి ఏదన్నా ఉంటే. విద్యార్థుల నిరసన అన్లాఫుల్ అయితే
అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏంటి, అన్లాఫుల్ విషయాలన్నిటిని లా పరంగా డీల్ చేయాలి. అట్లా చేయకుండా డబ్బులు ఇచ్చి, మొన్న జంతర్ మంతర్ నిరసనలో డబ్బులు ఇచ్చి కొంతమందిని పంపించడము ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మేము కూడా పోలీస్ సిబ్బందికి చెప్పినాము దట్ మాకు క్లియర్ కట్ గా పోలీస్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పినాము. ప్లస్ మేము కూడా మా టీమ్ ని డిప్లాయ్ చేస్తున్నాము. దట్ ఎవరైనా హేట్ మాంగర్ చేసే వాళ్ళు, అంటే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు గానీ, లేకపోతే మా ఏంటిది విద్యార్థులు అని చెప్పి విద్యార్థులని రిప్రజెంట్ చేస్తూ రేపు చాలా మంది అక్కడికి వచ్చి ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటది బీజేపీ కి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మేము మా సిజేపీ వాళ్ళ వాలంటీర్స్ కూడా రేపు రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నారు. కొంతమంది సిబ్బంది రేపు మీడియాతో మాట్లాడడానికి కొంతమంది వాలంటీర్స్ ఉంటారు, మరియు అక్కడ సేఫ్టీ చూసుకోవడం కోసం వాలంటీర్స్ ఉంటారు, లాయర్స్ కూడా రెడీగా ఉంటారు రేపు ఆన్ స్పాట్ ఏది జరిగినా. సో అన్ని అరేంజ్మెంట్స్ అట్లా చేస్తున్నాం. ఎంతమంది గ్యాదర్ కావచ్చు అండి? అది రేపు చూస్తారు మీరు. మాకంటూ మేము ఏదైతే పోలీస్ పర్మిషన్ లో పెట్టినామో అదే అంచనాతో ఉన్నాము. ఖచ్చితంగా అట్లా రేపు చూస్తారు మీరంతా. ఏంది మీ డిమాండ్స్ ఏంది ప్రధానంగా ఏంది రేపు మీరు ఏం కోరుకుంటున్నారు? రేపు కోరుకునేది ఒకటే, ఏదైతే భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థ ఉందో మన భారతదేశంది, ఆ విద్యా వ్యవస్థ కేవలము కేంద్ర ప్రభుత్వం దగ్గరికే స్థీమితం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో ఆ విద్యా వ్యవస్థలో తప్పిదాలు ఉన్నాయి. అందుకోసమనే రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు బీహార్ చూసుకోండి, లేకపోతే ఉత్తరప్రదేశ్ చూసుకోండి, మన సొంత తెలంగాణని చూసుకోండి, పేపర్ లీక్ లో ఒక జాబ్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ జాబ్ నోటిఫికేషన్ చక్కగా డ్రాఫ్ట్ చేయకపోవడం వల్ల కేసులు వేస్తారు దాని మీద. అది అట్లనే సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతా ఉంటది. సో కాబట్టి ఈ విద్యా వ్యవస్థ మీద యువతగా మేము ఒక గర్జన లాంటిది చేస్తున్నాం. అంటే ఇట్స్ రోర్ అగేన్స్ట్ అ ఫెయిల్డ్ సిస్టమ్. అంటే విఫలమైన వ్యవస్థ మీద యువత గర్జించబోతుంది రేపు. ఖచ్చితంగా ఇది మొదలు మాత్రమే. హోప్ఫుల్లీ ఇంకా భారీ స్థాయిలో చేయబోతున్నాము రాబోయే టైంలో. ఓకే. అంటే ఇప్పుడు ఈ ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి ఏంటంటే కొందరు బీజేపీకి సంబంధించిన వాళ్ళు, సరే లీక్ జరిగింది 100% తప్పే, అది పొరపాటే, కానీ ధర్మేంద్ర ప్రధాన్కి ఏం సంబంధము, ఆయనకి ఏం సంబంధం అనేది ఒక వాదన వస్తుంది కదా. ఇప్పుడు అట్లంటే కొద్ది సంవత్సరాల కిందట రైలు యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడున్న రైలు మంత్రి రెసిగ్నేషన్ ఎందుకు డిమాండ్ చేసిండ్రు బీజేపీ వాళ్ళు? లేకపోతే అప్పుడున్న టైంలో 2G స్కామ్, ఇవన్నీ స్కామ్లు జరిగినప్పుడు, అవన్నీ స్కామ్లు బయటకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి రెసిగ్నేషన్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు అప్పుడు టైంలో ఏవైతే టెర్రరిస్ట్ ఎంగేజ్మెంట్స్ జరిగినా, అంటే టెర్రరిస్ట్ ఏదైతే అటాక్స్ జరిగినాయో భారతదేశం మీద, అప్పుడు ప్రధానమంత్రి హోంమంత్రి రెసిగ్నేషన్ ఎందుకు అడిగినరు? అంటే ఈ వ్యవస్థలో కొన్ని సిస్టమ్లు ఉన్నాయి, కొంతమందికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయనప్పుడు అకౌంటబిలిటీ ఆ లీడర్ నే అడుగుతారు. ఎవరికైతే ఆ పదవి ఉందో వాళ్ళనే అడుగుతారు తప్ప, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఆధీనంలో ఎన్టీఏ ఉంటది. ఎన్టీఏకి డైరెక్షన్ ఇవ్వాల్సింది, ఎన్టీఏ చక్కగా పనిచేయాలని చెప్పాల్సింది విద్యాశాఖ మంత్రి. ఆ విద్యాశాఖ మంత్రి ఆధీనంలో ఉన్న ఎన్టీఏ పేపర్ లీక్ అయితే నేను రైల్వే మంత్రి రిజిగ్నేషన్ అడగాల, లేకపోతే హోంశాఖ మంత్రి రెసిగ్నేషన్ అడగాల? ఎడ్యుకేషన్ మినిస్టర్ షుడ్ రిజైన్. అండ్ ఈ నీట్ ఒక్కటే విషయం కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రెసిగ్నేషన్ అడగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అదేంటంటే పాయింట్ నెంబర్ 1 నీట్ అయ్యి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 2 సిబిఎస్ఈ వెబ్సైట్ ని చూడండి. సిబిఎస్ఈ వెబ్సైట్ ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నామని చెప్పి ఒక విద్యార్థి వచ్చి క్లియర్ గా రీవాల్యుయేషన్ పేపర్ ని హ్యాక్ చేసి చూపించిండు, ఆ వెబ్సైట్ ని హ్యాక్ చేసి చూపించిండు. ఇది ఒక్కటే కాకుండా సియూ సెట్ కి సంబంధించి రీసెంట్ గా జరిగిన ఏదైతే సియూ సెట్ పరీక్షలు ఉంటాయో పీజీ యూజీకి సంబంధించి, ఆ సియూ సెట్ పరీక్షలలో కూడా తప్పిదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అంటే ఓవరాల్ లెవెల్లో ఏవైతే విఫలాలు ఉన్నాయో, ఏదైతే ఫెయిల్యూర్ ఉందో ఈ సిస్టమ్ లో, దానికి రిమైండ్ చేయాలి, దానికి ఒక స్లాప్ ఇవ్వాలి. అంటే ఒక చెంప వాయించాలి ఈ వ్యవస్థది. లేకపోతే ఏడింటున్నారు అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ సోయి లేకుండా పడుకొని ఉంటారు. మేము పరీక్షలకు మాలాంటి విద్యార్థులు పరీక్షలు రాస్తారు, ఆ పరీక్ష పేపర్లు లీక్ అయితా ఉంటే గమ్మునుంటామా మేము? ఏ అధికారి అయితే, ఏ నాయకుడైతే మా పేపర్లని చక్కగా చూసుకోవాలో, మా పరీక్షలను చక్కగా కండక్ట్ చేయాలో,
వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు వాళ్ళకి దౌడ పంట ఒకటి ఇచ్చైనా మేము మా పని చేపించుకుంటాం. అందుకనే ఈ గర్జన రేపు, అందుకనే దేశవ్యాప్తంగా ఈ నిరసన. ఓకే, అంటే రేపు రేపు ఇక 10-11 ఆ ప్రాంతం నుంచే స్టార్ట్ కావచ్చా మీ ధర్నా? రేపు 9:30కి గ్యాదరింగ్ స్టార్ట్ అవుతుంది. 9:30 గ్యాదరింగ్ స్టార్ట్ అవుతుంది. 12:31కి ఎండ్ అయిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రేపు 9-9:30 నుంచే స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నాడు. జవాబుదారీతనం ఉండాలి, సంబంధం లేదా అంటే లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే ప్రమాదం జరిగితే అప్పుడు ఇదే బీజేపీకి సంబంధించిన నేతలు ఎందుకు డిమాండ్ చేసిండ్రు అనేది ఆయన క్వశ్చన్. అది కూడా పాయింటే, కానీ ఆ రాజీనామా చేస్తే ఒక చర్చ జరుగుతుంది, దానికి ఒక నాణ్యత లభిస్తుంది. ఆయన చేయడం వల్ల ఇప్పుడు ఆయనకు సంబంధం లేకపోవచ్చు, ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు కదా, సంబంధం లేకపోతే చేయాలి కదా, చేస్తేనే కదా ఒక బాధ్యతాయుతమైన వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక జవాబుదారీతనం ఏర్పడుతుంది కదా అనేది వాళ్ళ డిమాండ్. చేస్తే కూడా ఏం కాదు పెద్దగా, ఎందుకు దాన్ని పట్టుకుని ఎందుకంత ఊగులాడాలి నాకు అర్థం కాదు. చేస్తే అయిపోయా కదా, చేయాలి 100% అనేది వాళ్ళ డిమాండ్. చూద్దాం ఏం జరుగుతుందో రేపు. ఇంకోటి ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆ ధర్నాలో కొందరు బీజేపీ వాళ్ళను పంపించి ఏదో డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నం చేసిండ్రు. రేపు ఈడ కూడా జరిగే అవకాశం ఉంటుంది, దానిపై కన్నేషన్ అని కూడా చెప్తున్నాం. చూద్దాం, రేపు కవర్ చేద్దాం మనం కూడా ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.